హామీల అమల్లో తడబాటు ఎందుకు వస్తుంది, పాక్షికం ఎందుకు వస్తున్నాయి, వాటిని ఎప్పుడు చేయాలి, ఒక టైం టేబుల్, ఆ విషయం కూటమి కూడా ఆలోచించాలి. నేను నిన్న కూడా చెప్పాను, సాయంత్రం అనంతపురం సభలో వాళ్ళ విషయాలు చెప్తే చాలా బాగుంటుంది. జగన్కి జవాబు చెప్పడం ఒకటి, జనానికి జవాబు చెప్పడం ఒకటి. కాబట్టి అయితే వాళ్ళు ఇప్పటికే టీడీపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు, 2-3 నారాయణ మాట్లాడారు, మంత్రి, ఇంకో ఎమ్మెల్యే మాట్లాడారు. వీళ్ళందరూ కూడా జగన్ మాటకి ఏం విశ్వసనీయత లేదు, ఎవరు దాన్ని తీవ్రంగా తీసుకోరు, ఆయన కావాలని ఇవన్నీ దుష్ప్రచారం చేస్తున్నాడని వాళ్ళు ఇప్పటికే మళ్ళీ కౌంటర్ కూడా మొదలుపెట్టారు. ఇది సరే, ఇది ఇక్కడితో ఆగి పరిస్థితి కనిపిస్తుందా? అసలేమీ ఆగదు. నేను చెప్తున్నా, ఆగితే ఆయన ఎందుకు మాట్లాడతారు, లేదా వీళ్ళెందుకు అప్పుడే ఎదుర్కొంటారు. బహుశా తెలుగుదేశం సభలో ఫోకస్ ఇటు దీని మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో రాష్ట్రంలో ఒక పొలిటికల్ వార్ తీవ్ర స్థాయిలో జరగబోతుంది అనేది అయితే చాలా స్పష్టం. అది కూడా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరుగుతాయని ఎన్నికల అధికారి ఆమె నీలం సాహ్ని ప్రకటించారు. అది కూడా ఈవీఎంలతో జరుగుతాయని ప్రకటించారు. గతంలోనే బ్యాలెట్ పేపర్లతో చేశారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు చేస్తామని వాళ్ళు దానికి సిద్ధమవుతున్నారు. కానీ నీలం సాహ్ని గారు మాత్రం ఈవీఎంలతోనే మేము చేస్తాము, దానికి సంబంధించిన ఇది పెట్టాము, టెండర్ పెట్టాము అన్నమాట ఆమె చెప్తున్నారు. ఎవరికి టెండర్ అంటే ఎలక్షన్ కమిషన్కు. కాబట్టి ఇది కూడా రాబోయే రోజుల్లో ఒక అంశమయ్యే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థలకు సిద్ధం కావడం, రెండోది నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి పొలిటికల్గా కన్సల్టేషన్, తమను తాము చెప్పుకోవడం. నిన్న రైతుల నిరసనలు అనేవి బాగానే జరిగాయి అన్న అభిప్రాయం మీడియాలో వ్యక్తమైంది. సో దాన్ని కూడా కొంచెం ఊపు పెంచడం అనే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ కేసులు ఇవన్నీ చాలా తక్కువ మాట్లాడారు వాస్తవంగా చెప్పాలంటే. మామూలుగా అలాంటివి వస్తుండేవి, కానీ ఈరోజు మాట్లాడిన దాంట్లో అవి కూడా లేవు. సమస్యలు వాటి మీద ఫోకస్ పెట్టడం, మధ్యలో చంద్రబాబు నాయుడు అసలు ఎంత దుర్మార్గుడు, ఎంత రాక్షసుడు అని కూడా ఏదో అన్నట్టున్నారు. అంటే వచ్చిన సీట్లను ఎందుకు వెనక్కు పంపడం అని దాని మీద అందరూ విమర్శ చేశారు. వీళ్ళేమో అసలు మీరేం చేయలేదు, కేవలం కాంపౌండ్ వాల్ కట్టారు, లేకపోతే కనీసం కూడా ఖర్చు పెట్టలేదు, మేము చేసినందువల్ల నష్టం ఏమి రాదు, లాభమే జరుగుతుందని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. దాంతో అయితే నేను కూడా ఏకీభవించాను. అంటే ప్రభుత్వ కళాశాలలు ఉంటే వాటి పద్ధతి జనానికి అందుబాటు ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యశ్రీ విషయం కూడా. ఇంక ఇవన్నీ వాళ్ళేం సమాధానం ఇస్తారో మనం చూడాలి. మూడోది, వైసీపీ బహుశా ఇదే పద్ధతిలో దూకుడుగా వెళ్తుంది అని కూడా జగన్ మాటలను బట్టి సంకేతాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఉల్లి రైతుల సమస్య నిజమే, అంతకుముందు చీనీ రైతుల సమస్య నిజమే, మిర్చి, ఈ సమస్యలే లేవంటేనేమో నిన్న కూడా అదే కదా, కర్నూలు మార్కెట్లో షర్మిల, జగన్, రైతు సంఘాలు, అంత తర్వాత భరత్ మంత్రి వెళ్ళటం, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏది ఇప్పుడు తేలిగ్గా పోయేటట్టుగా మాత్రం